టు అవర్ ఛానల్ లక్కీ వ్లాగ్స్. మనమైతే ఇవాళ సండే స్పెషల్ కాబట్టి చికెన్ చేయబోతున్నాం. అది నేనే ప్రిపేర్ చేయబోతున్నాను స్పెషల్గా. ఆల్రెడీ నేను 1 kg చికెన్ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని ప్రిపేర్ చేసి టేస్ట్ కూడా చేయబోతున్నాను. చలో ఇదన్నమాట మన కేజీ చికెన్. ఇప్పుడు దీన్ని నీట్గా కడేసుకొని కర్రీ చేద్దాం రండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ లో మసాలాలన్నీ కలిపాం. అది నాకు తెలియదు, మమ్మీని అడిగి తెలుసుకుందాం. మమ్మీ, ఈ చికెన్ లో ఏమేమి కలిపాను చెప్పు ఒకసారి. ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, 1 కప్పు పెరుగు, మనం మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్, అవన్నీ కలిపి చికెన్ ముక్కలకు పట్టించాం. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసేసుకొని గంట తర్వాత మనం కూర చేద్దాం. ప్లేట్ ని దీని మీద పెట్టేసి మ్యారినేట్ చేసేసుకుందాం. 1 hour later. కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇదే. ఇప్పుడు దీన్ని కుక్కర్ లో పెట్టేస్తాం రండి. ఇప్పుడు మన చికెన్ అయితే రైస్ కుక్కర్ లో పెట్టేసాం. ఇప్పుడు మూత పెట్టి స్విచ్ ఆన్ చేయండి. లైట్ వెళ్ళిందంటే ఆన్ అయిపోయినట్టే. మన స్పెషల్ చికెన్ లో అయితే ఈ మంచి పుదీనా అయిపోతున్నాం. హోమ్ మేడ్ పుదీనా. ఇందులో పుదీనా అయిపోతున్నా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఆహా, సూపర్ ఉంది వాసన. ఇప్పుడు పుదీనా వేసేస్తుంది. పుదీనా తీసాం. ఇంకా కొద్దిసేపు అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. పోతున్నాం. మన అటాక్ చుట్టుకున్న అటాక్, అందుకని నేను అయితే ఈ చాట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే షార్ప్గా ఉంది. రండి చూసేద్దాం. మామిడికాయలు చూసారు కదా, మన మామిడికాయలు అయితే ఇప్పుడిప్పుడే రాలిపోతున్నాయి, పెద్దగా అవుతున్నాయి. చూడండి, మొత్తం ఘాట్లు పడుతున్నాయి. ఇంకా లేట్ ఎందుకు కట్ చేస్తుందని రండి. మనమైతే ఇది కట్ చేయబోతున్నాం. కట్ చేసాం, చూసారు కదా. ఇప్పుడు దీన్ని కడిగేసుకొని కూర అయ్యాక దీంట్లో పెట్టి తిందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెన్ కర్రీ. ఆహా, సూపర్ ఉంది. మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని ఒక లుక్ వేసుకోండి. ఇప్పుడైతే మన కూర టేస్ట్ చేసుకుంటాం. బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా సబ్స్క్రైబర్ కోసం ఇది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.